హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఓ హాట్ వాటర్ వచ్చింది గాయ్స్. ఫుల్ వర్క్ అయిపోయింది గాయ్స్. నాకు తెలిసి మేబీ 2 years అవుతుంది గాయ్స్ నేను నైట్ అవుట్ చేయక. ఫస్ట్ డే ఇవాళ చేసిన, ఒక్క 1 second కూడా నేను పడుకోలేను, అంత వర్క్ చేసిన గాయ్స్. అంత వర్క్ చేసి కూడా ప్రజెంట్ ఫ్రెష్ అప్ అయినా. ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడు 12:30 అవుతుంది ఆఫ్టర్నూన్. ఇప్పుడు 12 దాకా వర్కే ఉండే. నిన్న నుంచి చెప్పినా కదా ఫుల్ వర్క్ ఉందని, మ్యారేజ్ ఈవెంట్స్ చాలా ఉన్నాయని. ఓకే, ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి మ్యారేజ్కి అయితే వెళ్తున్నా. అక్కడ వెళ్ళి మంచిగా భోజనాలు చేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఇక మన బ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. ఓకేనా? చేలో సాబ్ వచ్చేసి మొత్తం చేంజ్ చేయించిండు కదా, మొత్తం మాడిఫై చేసిండు కదా డాడీ. వేరే పాత కుర్చీలు కొత్త చేసిండట. మరి మనకి కూడా 2 చేపిద్దామా? మంచిది కదా, ఇంకొక వేరే ఉంది డాడీ. చలో ఫంక్షన్కి వెళ్ళిపోయిన ఫస్ట్ సాగర్ అవుతుంది. చలో గైస్, జై హనుమాన్. కష్టాలు చూడండి గైస్, షేడ్ చూడండి గైస్. మొత్తం చైర్లు వేరే లెవెల్ చేపించాడు. మరి ఏం చేస్తాడు డాడీ? అరే స్టార్ట్ అయిందా డాడీ? తిందాం రా ప్లీజ్, షేడ్ తిందామే. చలో. సుమలతానామదేస్య పౌత్రికాయ సాక్షా లక్ష్మీం స్వరూపిణీం కన్యాం లితీశానామదేయస్య సాక్షా లక్ష్మీం స్వరూపిణీం కన్యాం లితీశానామదేయస్య కళ్యాణ పరంపర దేవత. డాడీ టేస్ట్ ఉంది గాయస్. ఇక పెళ్ళికి వచ్చినాం కదా, భోజనం అయితే చేస్తున్నాం ఇప్పుడే. మన దాని సర్పంచ్ నమస్తే. చలో గాయస్ తిందాం ఇక. ఓకేనా? ఫంక్షన్లో తిని కొంచెం నిరసన చెప్పి కొంచెం అక్కడ పడుకున్నా. మొత్తం 2 days అవుతుంది నిద్రలేక. సో కొంచెం నెత్తి ఫుల్ వచ్చిందని చెప్పి పిల్లలకి డీజే ఆపేయించి ఇంటికి వచ్చి పడుకున్నా. ఇప్పుడు లేచిన టైం వచ్చేసి 7:30 అవుతుంది. బీంగల్ వెళ్ళి ఇప్పుడు పూలు తెచ్చిన. రేపు మనకు ఒకటి ఎంగేజ్మెంటు, అట్లనే అది హెల్దీ ఉంది కదా, బ్యాక్ వ్యూ సైజ్ చూడండి. చలో గైస్, మనకైతే ఎంగేజ్మెంట్ ఫ్లవర్స్ మిగతా వచ్చేసి రేపు ఈవినింగ్ హల్దీ ఉంది కదా, సో అన్ని సెట్ అయిపోయి వేసుకొని. కానీ చలో గైస్, ఓపిక లేదు, ఫుల్ టైట్ అయిపోయినా. చలో ఒక్కసారి డీజే కాడికి ఒక్కసారి చిట్టింగ్ చిన్న పిల్లలకి అయితే చెప్పి 2-3 దాకా నడిపించి క్లోజ్ చేయమని చెప్పేస్తా. చలో అక్కడికి వెళ్ళి వచ్చి తిందాం. ఓకేనా? చలో గైస్. గైస్ ఇప్పుడు డీజే దగ్గరికి వెళ్ళి వచ్చేసిన, చూసారు కదా. చలో, అసలు సీజన్ ఉంటే వ్లాగ్కి టైం సరిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈవెంట్స్ ఉంటాయి గైస్, ఈవెంట్స్ టెంట్స్ అవే ఉంటాయి, మీకు చూపించిన బోరింగ్ ఉంటుంది. సో చలో టైం, ఎందుకంటే 3 hours పడుకున్నా కదా. సో మళ్ళీ మా బస్ ఉంది. నిజంగా డైలీ వ్లాగ్స్ తీసుడు అంత ఈజీ కాదు గైస్. ఎందుకంటే అసలు రోజు కంటెంట్ అసలు ఏం చెప్తున్నాం కథ అనేది అర్థం కాదు. ఎందుకంటే ఆడియన్స్ కోసం అయితే తెలుసు కదా, మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే మనం కంటెంట్ మంచి కంటెంట్ తీయాలి. ఎందుకంటే అట్లా మంచి కంటెంట్ తీస్తేనే మనకైతే మన సబ్స్క్రైబర్స్ అనేది ఇంప్రూవ్ అవుతారు, అట్లనే గ్రోతింగ్ కూడా ఉంటుంది. మనమైతే ఇప్పుడు తీస్తున్నాం కాబట్టి టైం పడుతుంది. అయినా అనుకున్నంత ఇది కాదు గైస్. డైలీ వ్లాగింగ్ చాలా రిస్కీ ఉంది ఇది కూడా. చలో చూద్దాం, వెళ్ళిన కాడికైతే ట్రై చేస్తా డైలీ వ్లాగ్కి. ఇప్పటికైతే దగ్గర 330 days అవుతుంది కావచ్చు కంటిన్యూ డైలీ వ్లాగ్స్. ఒప్పుకున్నట్టు తీద్దాం. ఓకేనా? చలో గైస్, మరిగా ఫుల్ టైడ్ అయిపోయినా పడుకుందాం. ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నా గైస్. మేబీ ఈ వ్లాగ్ చిన్న కావచ్చు, కొంచెం అడ్జస్ట్ చేయండి. ఓకేనా? మరిన్ని వ్లాగ్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో. బాయ్.